సంతోషంగా ఉన్నారా రాత్రి? ఆమె మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. నమ్మిన వారందరూ కూడా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా, ఈరోజు ఈ సమయంలో కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. ధ్యానించక ముందు 2-3 మాటలు. నేను సాధారణంగా ఇంగ్లీష్లో బోధిస్తాను, అప్పుడప్పుడు తడబడుతున్నా కాబట్టి ఇంగ్లీష్లో వచ్చినప్పుడు సహోదరుడు సహాయపడతాడు. వీలైనంత మటుకు తెలుగులో బోధిస్తాను. దేవుని వాక్యమే దేవుని శక్తి. ఆమేన్. ఆమె చెప్పాలి. ఆమేన్. దేవుని వాక్యమే దేవుని శక్తి. దేవుడు ప్రతి దానిని కూడా తన మాట ద్వారా సృష్టించాడు. ఆమేన్. దేవుని మాట చాలా బలమైంది, సృష్టించగలిగిన మాట. అంటే దేవుడు పలికే ప్రతి మాటలో బలం ఉంది, జీవం ఉంది, శక్తి ఉంది. కాబట్టి దేవుడు యేసయ్య ఇక్కడ ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు అనేకుల్ని స్వస్థపరిచాడు, అనేకునికి విడుదలిచ్చాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, గుడ్డి వారికి నడవడానికి సహాయపడ్డాడు. అయితే కొన్ని విషయాల్లో ఆయన చేతులుంచాడు, అనేక విషయాల్లో ఆయన మాట మట్టుకే మాట్లాడాడు. నమ్మిన వారు ఆమె చెప్పారు. ఆమేన్. ఏమన్నాడు? మీ విశ్వాస పరిమాణము చొప్పున జరుగునుగాక. బీ డన్ unto you according to your faith. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. కాబట్టి దేవుని నుంచి మనం ఏది పొందాలన్నా విశ్వాసము లేకుండా పొందలేము. గమనిస్తున్నారా? మనం ప్రాధేయపడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కన్నీరు కార్చవచ్చు, ఉపవాసం ఉండొచ్చు. ఇవన్నీ మంచియే, వాక్యములో బోధిస్తున్నారు అవన్నీ చేయాలని. కానీ ఏది పొందాలనుకున్న దేవుని నుంచి అవన్నిటినీ మించినది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి, మనందరం కూడా విశ్వాసులం అంటాం అని పలుకుతాం. మనం విశ్వాసం, యూఆర్ బిలీవర్స్, మనం విశ్వాసులమని. విశ్వాసులం. కానీ ఎంత విశ్వాసం ఉంది మనకి నిజంగా విశ్వాసం ఉందా? వాక్యములో ఉన్నటువంటి మాటను మనం నిజంగా హృదయపూర్వక నమ్ముతున్నామా? నమ్మినట్టయితే దాని రుజువు మన జీవితంలో కనపడాలి. మన నోటి మాటతో నమ్ముతున్నాను అంటే సరిపోదు. నమ్మినట్టయితే దాని రుజువు మనం చూపించకపోతే ఈ సువార్త ఏదైతే ప్రకటిస్తున్నామో మనం, అది సత్యమని ఎవడు నమ్మడు. కానీ ఎప్పుడైతే నీవు సువార్త నమ్ముతావో, ఆ సువార్తను నువ్వు ప్రదర్శించగలిగితే, నిరూపించగలిగితే నీ జీవితంలో, అప్పుడు ఇతరులు నమ్మగలరు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను బోధించే విషయం జాగ్రత్తగా వినండి. నేను లైన్ అపాన్ లైన్, ప్రీసెప్ట్ అపాన్ ప్రీసెప్ట్, ఒకదాని తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు కడుతూ వెళ్తాను. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ సంథింగ్. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలని ప్రార్థన కోరుతున్నాను. చేసుకుందాం ముందు, దాని తర్వాత ముందుకెళ్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని విశ్వాసములో బలపరచమని, మీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి జ్ఞానమును అనుగ్రహించిన ప్రభా, ఆ ప్రత్యక్షతను అనుగ్రహించి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా అధికముగా దీవించబడాలని, విశ్వాసములో బలముగా కట్టబడాలి. మనం ఎవరైతే దేవుని నమ్ముకున్నారో అక్కడ ఇశ్రాయేలు జనాంగం, కానీ ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నామో మనందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. నా జనులు, చూసారా, దేవుని బిడ్డలై కూడా నువ్వు నశించడానికి ఆస్కారం ఉంది. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. నువ్వు విశ్వాసి అయినంత మాత్రాన విజయవంతమైన జీవితం జీవించలేవు. విశ్వాసి అయిన తర్వాత విశ్వాసములో ఎదగాలి. వాక్యములో నీ విశ్వాసం కట్టబడకపోతే విశ్వాసి అనుకుంటూనే నశించొచ్చు, బంధించబడిన జీవితం జీవించవచ్చు, లేమిలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, నెగ్గకుండా ఓడిపోయిన జీవితం జీవించే విశ్వాసులు అనేకులు ఉన్నారని మనం సాదృశ్యంగా చూస్తున్నాం. నమ్మిన వారు చెప్పండి. ఆమేన్. మీలో కూడా అటువంటి అనుభవం ఉండొచ్చేమో.
అందుకే ఈ వాక్యం బోధిస్తున్నాం. ఎందుకంటే ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ సత్యమే నీకు విడుదల కలుగు చేస్తుంది. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏం జ్ఞానము? బిఏ, బీకామ్, బిఎస్సి జ్ఞానం కాదు. సైంటిస్టు లేకపోతే ఇంజనీర్ అయిపోవడం కాదు. గొప్ప చెప్పుకుంటారు, నేను ఇంజనీర్ అండి, నేను లేకపోతే బిజినెస్ మ్యాన్ అండి, ఇదండి అదండి, చాలా పెద్ద చదువులు చదివేశాడు, అమెరికా వెళ్ళిపోయాడు, ఆస్ట్రేలియా. వాడు కూడా బంధించబడిన జీవితం జీవిస్తున్నాడు. అంత చదువు ఉండి కూడా అప్పుల పాలై బ్రతుకుతున్నాడు. అర్థమైన వారు, నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్. గురించి మాట్లాడటం లేదు. మనం మాట్లాడేది దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానములు కూడా రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మెంటల్ అండర్స్టాండింగ్ ఆర్ నాలెడ్జ్, మానసిక ఇంకిత జ్ఞానము. ఇంగిత జ్ఞానం, మానసిక ఇంగిత జ్ఞానము. రెండవది అనుభవ జ్ఞానము. గమనించండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఐజాయా 5:13. యెషయా 5:13లో చూసినట్లయితే, నా జనులు జ్ఞానము లేని వారై చెరలో కొనిపోబడుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై చెరలోకి కొనిపోబడుతున్నారు. బంధించబడిన జీవితం జీవిస్తున్నారు. నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక అంశంలో యేసు ప్రభు ఆలయానికి వెళ్ళినప్పుడు 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్థితిలో ఉన్న స్త్రీ కనపడ్డది. ఆ స్త్రీని యేసు ప్రభు స్వస్థపరిచమన్నాడు. అబ్రహాము కుమార్తె అయిన ఈ బిడ్డ ఈ స్థితిలో ఎందుకుంది అని అడిగాడు. ఎందుకు? కవెనెంట్, నిబంధన జ్ఞానము లేదు ఆమెకి. కాబట్టే నిబంధనలో ఉన్న శక్తి, దేవుడు ఏమి వాగ్దానం ఇచ్చాడో నిబంధనలో, అది తెలియనిటువంటి అజ్ఞాన స్థితిలో ఉంది. కాబట్టే ఆమె బంధించబడిన స్థితిలో ఉండింది. జన్లారా వినండి, అనేక మంది మనము ఆర్థిక విషయాల్లో, లేకపోతే అనారోగ్యముతో, లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందుల పాలై విజయవంతమైన జీవితం జీవించకుండా ఉంటున్నాం. దేవుని వాక్యం గమనించినట్టయితే ఏమన్నాడు? నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలన్నాడు దేవుడు. చెప్పండి. ఆమేన్. 3 యోహాను 2వ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను కోరుచున్నాను. హల్లెలూయా. దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా అణిగిపోయి, తొక్కబడి, బంధించబడి, దిగాలై ఉండి, లేకపోతే దుఃఖిస్తూ ఉన్న జీవితం జీవించడం అనేది దేవుని చిత్తము కాదు మన పట్ల. మనకు కొన్ని సమయాల్లో పరీక్షలు వస్తాయి. అటువంటి సమయాల్లో నిజమే కన్నీరు కారుస్తాం, బంధకములో ఉన్నట్టు అనిపిస్తుంది, చెరసాల్లో ఉన్నట్టు. కానీ అది జీవిత కాలమంతా ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే పరీక్షలు జీవితాంతం ఉండవు. పరీక్షలు ఎందుకు వస్తాయి? ఆ పరీక్షలు మనం నెగ్గి విశ్వాసంలో ఇంకా ఎదగడానికే దేవుడు ఇటువంటి పరీక్షలు మన పట్ల రావడానికి అవకాశం ఇస్తాడు. ఆమేన్. జనులారా వినండి, ఏమన్నా మనం ఇక్కడ నా జనులు జ్ఞానము లేని వారై బంధించబడిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ వినండి, యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట అన్నాడు, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, మళ్ళీ ప్రత్యేకంగా మన బద్ధ వైరమైన శత్రువు, మన గొప్ప శత్రువు సాతాను కాదు. మనం ఎప్పుడు కూడా ఏదైనా సాతాను నిజమే, సాతాను వెనకున్నాడు, దాని వెనక. కానీ నిజమైనటువంటి శత్రువు అజ్ఞానం. మన నిజమైనటువంటి శత్రువు అజ్ఞానం. ఎందుకు? నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. సాతాను బలవంతుడైనప్పుడు కాబట్టి నశిస్తున్నాడు అని లేదు ప్రభు, జ్ఞానము లేని వారై. అయితే యేసు ప్రభు అన్నాడు, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యమే మీకు స్వతంత్రాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆశించాల్సింది ఏంటంటే దైవిక అనుభవ జ్ఞానమును ఆశించాలి. ఆమేన్. చూసారా, దైవిక అనుభవ జ్ఞానం. బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలి.
బైబిల్ నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఇట్ ఈస్ అ నాలెడ్జ్ దట్ వి గెయిన్ ఇన్ అవర్ మైండ్. మన మనసులో పొందుకునేటువంటి జ్ఞానం ఇదంతా. ఇదంతా మంచిది, కానీ అది అనుభవ జ్ఞానంగా మారకపోతే అది ఒక రిలీజన్గా మతపరముగా మారుతుంది తప్ప అనుభవపూర్వకంగా యేసు ప్రభువుని తెలియని స్థితిలో ఉన్న అనేకులు దైవ సేవకులు ఉన్నారు. తిరిగి జన్మించినటువంటి వారు కూడా బోధిస్తున్నారు. అంటే వారికి వాక్యంలో జ్ఞానం ఉంది, కానీ ప్రభువులో జ్ఞానము లేదు, అనుభవ జ్ఞానము లేదు. కానీ నిజంగా మనం జయించాలంటే, నిజంగా ఓడిపోకుండా జయిస్తూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మనకి ప్రభువుతో అనుభవ జ్ఞానం అవసరం. దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. తమ దేవుణ్ణి ఎరిగిన వారు. చూసారా, బైబిల్ చదివేయడమే కాదు, బైబిల్ చదవడం ఎందుకు, బైబిల్ ధ్యానించడం ఎందుకు, మన ప్రభువుని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏదో పరీక్షలు రాసేసి పరీక్షలో నెగ్గేసి గోల్డ్ మెడల్ సంపాదించడం కాదు. గోల్డ్ మెడల్ సంపాదిస్తే మంచిదే, కానీ గోల్డ్ మెడల్ సంపాదించావు కాబట్టి నీకు దేవుడు తెలుసు అని చెప్పడానికి అవకాశం లేదు. గోల్డ్ మెడల్ లేకపోయినా నీ అనుభవము ఎలాగుండాలంటే, ప్రభువుని ఎరిగిన వాడై విశ్వాసం నువ్వు నిరూపిస్తున్నట్టయితే నీ జీవితంలో ప్రభువు నిజమైనటువంటి దేవుడు, ఈ దేవుడు సజీవుడు, ఇదిగో ఈ దేవుడు నా జీవితంలో ఈ కార్యము జరిగించాడు అనే సాక్ష్యంతో నువ్వు జీవించగలిగితే అనేకులు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశిస్తారు. హల్లెలూయా. కాబట్టి 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా. చూసారా, ఏం జ్ఞానం అండి? అనుభవ జ్ఞానము ద్వారా ఆయన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేసెను. దేవుడు మనకు కావలసిన అన్ని దయచేసి ఉన్నాడు. కానీ అది అనుభవించాలి, అది నేను అనుభవించాలంటే నాకు దైవిక అనుభవ జ్ఞానం అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము మన జీవితంలో అనుభవించకుండా ఉంటున్నాము అంటే దేవుని సంపద, దేవుని ఆశీర్వాదము, స్వస్థత, సంతోషము, సమృద్ధి ఇవన్నీ మనం అనుభవించడం లేదు అంటే దానికి కారణము సాతాను ఒక్కడే కాదు. సాతాను ఏం చేస్తాడు? మనకి జ్ఞానము లేకుండా అజ్ఞానములో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? దాని ద్వారా ఆ జ్ఞానాన్ని బట్టి మనము బంధించబడిన స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి యు గో ఆఫ్టర్ గాడ్, దేవుని వెంబడి నువ్వు వెళ్ళినట్లయితే and you get to know God, దేవుని ఎరిగినప్పుడు మీరు and you receive understanding and knowledge, అవగాహనను జ్ఞానమును మీరు పొందుకుంటే that's when you begin to experience the power of God in your life. అప్పుడే దేవుని శక్తిని మీ జీవితంలో అనుభవించగలరు. So what limits us మనల్ని హద్దుల్లో ఉంచేది ఏమిటంటే experiencing the supernatural supplies of God, దేవుని యొక్క సహజాతీతమైన సమకూర్పు కలగకుండా జ్ఞానమే. Say amen. ఆమేన్. So గమనించండి, we need this knowledge. ఈ అనుభవ జ్ఞానం గురించి మనం ఎక్కువగా ప్రయాసపడాలి. మన ప్రార్థనలు, మన ఉపవాస ప్రార్థనలు, ప్రభా నాకు వీసా కావాలి, లేకపోతే నేను ఇంకో దేశంకి వెళ్ళిపోవాలి, లేకపోతే వైవాహిక జీవితం, లేకపోతే నాకు భార్య కావాలి, భర్త కావాలి, వీటి గురించే ప్రార్థన చేస్తాం ఎక్కువ మనకు ఉపవాస ప్రార్థనలో. కానీ దేవా నాకు నీవు కావాలి, నాకు నీతో అనుభవ జ్ఞానంలో ఎదగాలి, నాకు నువ్వు ఎవరో తెలుసుకోవాలని, లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలని ఆశతో ఎంతమంది ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉండి? చాలా తక్కువ మంది. అందుకే మన అవసరాలు తీర్చబడతాయి కానీ దేవుణ్ణి మనం ఎరగని స్థితిలోనే ఉంటాం. అందుకే ప్రభు ఏమన్నాడంటే ఒక దగ్గర,
Moses knew the ways of God, but the children of Israel knew the acts of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని క్రియలను ఎరిగిన వారు, కానీ మోషే మాత్రము దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. దేవుని హృదయముని ఎరిగిన స్థితిలో ఉన్నాడు మోషే. అందుకే ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి కరువు వచ్చినా, నీరు లేని స్థితి, ఆహారం లేని స్థితి, అన్ని రకాల ఎదురింపులు వచ్చాయి, ఎప్పుడూ తొనకలేదు, బెనకలేదు. ఎందుకంటే ఆ అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి ఏది ఏమైనా నా దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు అనే నిశ్చయత ఆయన హృదయంలో ఉండింది. అంతే కానీ ఇశ్రాయేలు జనాంగానికంతా తన క్రియలు చూశారు కానీ అనుభవ జ్ఞానము లేదు. దేవుడు చేసిన క్రియలు అనుభవిస్తున్నారు కానీ దేవుని అనుభవించడం లేదు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. దేవుని తెలుసుకోవటం లేదు. అందుకే ఎప్పుడు ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎప్పుడు ఎటువంటి లోటు వచ్చినా, ఎప్పుడు ఎటువంటి ఆటంకం వచ్చినా వెంటనే దేవుణ్ణి దూషించడము, దేవుణ్ణి ప్రశ్నించడము, సనగడము, గొనగడం, ఇది చేస్తూ వచ్చారు. ఎందుకు? దేవుడు తెలియదు, దేవుని క్రియలు తెలుసు కానీ దేవుడు వారు ఎరగని స్థితిలో ఉన్నారు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. కాబట్టి మన ఆశ ఉండాలంటే, ప్రభా నన్ను విశ్వాసంలో నేను ఎదగాలి, నాకు విశ్వాసంలో నన్ను పెంచు ప్రభా, నీ వాక్యమందు విశ్వాసంలో నేను ఎదగాలి. ఈ విశ్వాసం అనేటువంటి అంశాన్ని నేను గ్రహించగలిగితే, నీతో నా అనుభవ జ్ఞానం ఎదిగినట్టయితే, విశ్వాసంలో బలపడి ఎటువంటి ఆటంకం వచ్చినా ఆటంకాన్ని జయించగలిగే స్థితిలో నేను జీవించగలిగే నిశ్చయతలో నేను బ్రతకగలను. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఏ మారుమూలనున్నా నీవు దేవుణ్ణి తెలుసుకున్నట్టయితే దేవుని అనుభవించగలవు, దేవుని యొక్క కృపను కూడా నువ్వు అనుభవించగలవు, దేవుడి యొక్క సమృద్ధిని అనుభవించగలవు, ఆయన అనుగ్రహించే శాంతిని కూడా నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. ఏదో దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఏదో పట్టణానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఫేవర్, కటాక్షమును ఇవన్నీ కూడా నువ్వు అనుభవించగలవు ఎప్పుడు నీవు దేవుని తెలుసుకున్న వాడివైతే. హల్లెలూయా. ఓడలో ప్రయాణం చేస్తున్నారు యేసయ్య తన శిష్యులందరూ కూడా. ఏమొచ్చింది? గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఎటువంటి భయంకరమైన తుఫాను, ఓడ మునిగిపోద్దేమో అనుకున్నారు. నీరు ఎంత తీసేస్తున్నా నీరు నిండిపోతూ ఉంది. అటువంటి అప్పుడు చివరికి వచ్చి చూస్తే యేసుప్రభు నిద్ర అవుతున్నాడు. అయ్యా నువ్వు డోంట్ యు కేర్, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. డోంట్ యు కేర్ దట్ యు ఆర్ డైయింగ్ అని, మేము చనిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. యేసుప్రభు లేచాడు. లేచిపోయి ఆశ్చర్యపడ్డాడా, భయపడ్డాడా? లేదు. ఆయన భయపడలేదు, ఆశ్చర్యపడలేదు, ఏ రకమైనటువంటి నెగటివ్ ఎమోషన్ లేదు, ప్రతికూలమైన భావోద్వేగం లేదు. కానీ లేచి వెంటనే అధికారము తీసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయనకి తెలుసు దేవుడు యేసయ్యకి తన తండ్రి ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మను అనుభవించినటువంటి వ్యక్తి. ఇటువంటి అనుభవ జ్ఞానములో మేము ఎదగటం లేదు, మతములో ఎదుగుతున్నాము, దేవుని వాక్య జ్ఞానములో ఎదుగుతున్నాము, కానీ దేవుని జ్ఞానంలో ఎదగటం లేదు. మనం ఎన్నో బోధలు బోధిస్తాము, అనేక రకమైనటువంటి కూటాలు నడిపిస్తాము, కానీ అదే ఆ జనమే వస్తుంటారు, కానీ నూతనంగా అనేకులు దేవుని దగ్గర రాకుండా ఉండడానికి అడ్డు ఎవరో తెలుసా? మనమే. ఎందుకంటే మన జీవితంలో అనుభవం లేదు, మన జీవితంలో సాక్ష్యం లేదు, మన జీవితంలో మాట్లాడినప్పుడు నా దేవుడు, నా మతము అని మాట్లాడుతున్నాం, కానీ నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనేది చెప్పలేని స్థితిలో ఉంటే ఎవడు కూడా మన దేవుడిని నమ్మడు. అర్థమైన వారు ఆమె చెప్పండి. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. హల్లెలూయా. యేసు దేవుని యొక్క వాక్యంలో మాట్లాడాడు, విశ్వాసులైనటువంటి మనం ఏ రకమైన జీవితం జీవించాలి? విశ్వాసముతో జీవించాలి. దేవుడు అది మన నుంచి కోరుతున్నాడు. దేవుడు అది హీఈస్ డిమాండింగ్ ఆఫ్ దట్. ఆయన మన నుంచి కోరుతుంటున్నాడు. డిమాండ్ అనేది కోరిక కంటే బలమైనటువంటి మాట. హీ డిమాండ్స్ దట్ క్రిస్టియన్స్ లివ్ బై ఫెయిత్. ఆయన కోరుతుంటున్నాడు. రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. For by it the elders obtained a good report. దీన్ని బట్టి పెద్దలు ఆ సాక్ష్యమును వహించిరి. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దీని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. సాక్ష్యము పొందిరి. బట్ ఇంగ్లీష్ లో ఏముందంటే ది ఎల్డర్స్ obtained a good report. పెద్దలు మంచి సాక్ష్యము పొందిరి అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఎందుకు? విశ్వాసములో నడిచారు కాబట్టే దేవుడు వారిని హర్షిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు
విశ్వాసి అయిన నీవు, విశ్వాసి అయిన నేను విశ్వాసంలో నడవాలని, విశ్వాసంలో జీవించాలని ఆయన కోరుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు కూడా. కొన్ని వచనాలు చూసుకుందాం ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు, The just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది చెప్పించు. నీతిమంతుడు, మీ అందరు ఇది రిపీట్ చేయండి, చెప్పండి మళ్ళీ ఒకసారి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరొకసారి, నీతిమంతుడు, బిగ్గరగా చెప్పాలి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాసం గురించే మనం చదువుకుందాం, ఈ విశ్వాసం గురించే మనం ఆలోచిద్దాం. నీతిమంతుడు అంటే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా నీతి ఎంచబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఏమనుంది? ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. we are the righteousness of God in Christ Jesus. మనం క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. హల్లెలూయా. ఇది దేవుని వాక్కు, నమ్మాలి. ఆమేన్. ఏం నమ్మాలి? యేసయ్యే నన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు అయితే ప్రతి నీతిమంతుడు కూడా విశ్వాసమూలముగా జీవించాలి. కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలంటే దాని అర్థం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. విశ్వాసంలో ఎలా ముందుకెళ్ళాలి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసాన్ని ఎలాగా అనుభవపూర్వకంగా మనం జీవించగలము. 2వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హల్లెలూయా. చూసారా? The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చూసారా? 2వ వచనం ఇది. 3వది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చూడండి, మరొకసారి దేవుడు చెప్తున్నాడు. అనేక స్థలాల్లో బైబిల్ గ్రంథంలో ఇవి రాయబడింది. దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు తన బిడ్డలతో అంటే, నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు విశ్వాసంలో జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. ఆ విధంగా జీవించాలి. హబక్కూకు రాసిన హబక్కూకు 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అనేది ఈ యొక్క లోకములో అతి బలమైనటువంటి శక్తి. హల్లెలూయా. పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి శక్తివంతమైన బలమైన శక్తి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవెత్. నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 నుంచి 34 వరకు చదివినట్టయితే దేవుని యొక్క వాక్యంలో అనేక మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు విశ్వాసము ద్వారా రాజ్యాన్ని జయించారు, సింహాల్ని సంహరించారు, రకరకాలైనటువంటి గొప్ప జరిగించారు. అది సహజంగా జరిగించలేనటువంటి కార్యాలు అద్భుత రీతిగా జరిగించారు. కానీ వాటి మూలము విశ్వాసము. హల్లెలూయా. కాబట్టి నీవు నీ జీవితంలో ఏం ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు. నీ జీవితంలో నీకున్న సమస్య ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకి తెలుసు, నీకు తెలుసు. నీవు ఎదుర్కొనేటువంటి సింహం ఏంటో, నీవు ఎదుర్కొనే తుఫాన్ ఏంటో, నీవు ఎదుర్కొనే ఎరికో ఏంటో దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఒక సంతోషమైన సువార్త ఏంటంటే, ఏ రకమైన ఆటంకమైన నువ్వు దాన్ని జయించగలవు. హల్లెలూయా. జయించడము కన్నీరుతోనే కాదు. కన్నీరు ప్రార్థన చేయడం మంచిదే, కానీ కన్నీరుని బట్టి దేవుడు కదలడు. దేనిని బట్టి కదులుతాడంటే విశ్వాసముని బట్టే దేవుడు కదులుతాడు. హల్లెలూయా. కన్నీరు కార్చిన తర్వాత విశ్వాసంలో ముందుకు అడిగేయాలి. ఉపవాసం ఉన్న తర్వాత విశ్వాసం లేకుండా జరగదు ఏది కూడా. కన్నీరు మంచిదే, ఉపవాసం మంచిదే, ప్రార్థన గంటల తరబడి ప్రార్థించడం, ఇవన్నీ కూడా మన ఆత్మీయ పురుషుడు బలపడడానికే కానీ జయానికి కాదు. నా ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేనికి? దేవుణ్ణి కదిలించడానికి కాదు. నా హృదయము దేవుని తట్టు మారి తిరిగి దేవునితో అనుకూలముగా నడవడానికి, నేను మారడానికి ఉపవాస ప్రార్థన, దేవుని మార్చడానికి కాదు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. నా కన్నీరు ఎందుకు? ప్రభువా, నేను దరిద్రుడను, నేను పాపము చేశాను, తప్పుడు మార్గంలో వెళ్ళాను, నన్ను క్షమించు ప్రభువా అని దుఃఖించి నా
బండ అయినటువంటి నా హృదయాన్ని బద్దలు కొట్టి నన్ను తిరిగి నువ్వు మలచి నీకు ఇష్టానుసారంగా జీవించే జీవితం అనుగ్రహించు ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అంతేకాని నీ కన్నీరుని బట్టి దేవుని మార్చడానికి కాదు. అర్థమైన వారని చెప్పండి. ఆమేన్. చెప్పండి. ఆమేన్. కానీ దేవుడు కదలాలంటే, దేవుని క్రియలు నీ జీవితంలో జరగాలంటే విశ్వాసము ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వారు నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 కాబట్టి ఈ గొప్ప కార్యాలన్నీ కూడా విశ్వాసము ద్వారానే జరిగించారు. ఆమేన్. వినండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అవిశ్వాసము చేతనే చెప్పలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అర్థమైన వారు ఆమేన్. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇచ్చేశాను అన్నాడు. ఇస్తాను అనలేదు, ఇచ్చేశాను అన్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా భూతకాలంలోనే మాట్లాడుతాడు. జరిగిపోయినట్లు. ఎందుకు? లేనిది ఉన్నట్టుగా పలికే దేవుడు. అదే విశ్వాసం అంటే. హల్లెలూయా. ఆమేన్. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. లేనిది ఉన్నట్టుగా మాట్లాడడమే విశ్వాసం. ఆమేన్. దేవుడు అందుకే ఏ వాగ్దానం ఇచ్చినా జరిగిపోయినట్టు భూతకాలం భూతకాలంలో మాట్లాడతాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాముకి పిల్లలు పుట్టక ముందే అబ్రహాము అన్నాడు. చూసారా? జరగనిది జరిగినట్టుగా మాట్లాడే దేవుడు. ఇది మర్చిపోకండి, ఈ సూత్రం, ఈ యొక్క ప్రిన్సిపల్ మర్చిపోవద్దు. ఓకే. calling those things which be not as though they were. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచువాడై ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీకు ఈ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని అన్నటువంటి బిడ్డల్లో ఎంతమంది ప్రాంతం? ఇద్దరే. తక్కిన వారందరూ కూడా ప్రవేశించక ముందే, అనుభవించక ముందే దేవుని బిడ్డలైన వారు నశించిపోయారు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. వాగ్దానం వచ్చినంత మాత్రాన వాగ్దాన్ని స్వాతంత్రించుకున్నానని అనుకోకండి. వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు, ప్రమాణము చేసినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు అది ఏంటో తెలుసా? అది ఇట్స్ ఎన్ ఇన్విటేషన్. ఆహ్వానం. అది దేవుడు మనకు ఆహ్వానం. ఏమైనా ఆహ్వానం? టు పార్టిసిపేట్ విత్ హిమ్ టు పొజెస్ వాట్ హీ ప్రామిస్డ్. ఆయనతో పాలు పంచుకొని దేవుడు వాగ్దానం ఇచ్చిన దాన్ని మనం స్వాధీనపరచుకోవాలని. ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చినట్టయితే దాని అర్థం ఏంటంటే ఆయన పలికాడు, ఆయన చూస్తున్నాడు, అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా నేను అది అనుభవించాలంటే నేను ఆయనతో ఏకీభవించి ఆయన మాట నమ్మి ఎటువంటి ఆటంకం వచ్చినా దాన్ని భయపడకుండా దేవుని యందు విశ్వాసంతో ముందుకు జరిగినప్పుడే దాన్ని నేను స్వాధీనపరచుకోగలను. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఈ లక్షల మందికి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ లక్షల మందిలో ఇద్దరు తప్ప అందరూ ఆ భూమిలో అడుగు పెట్టక ముందే మరణించారు. అది సత్యమేనా నేను చెప్పింది? సత్యమే. సత్యమైతే ఆమేన్. అంటే దేవుడు బలహీనుడా? దేవుడు మాట తప్పేవాడా? దేవుడు అబద్ధికుడా? కానే కాదు. ఏమన్నాడు దేవుడికి తన వాక్యంలో? అవిశ్వాసం. ఆ ప్రదేశమును స్వాతంత్రించుకోలేనటువంటి స్థితికి ఎందుకు వచ్చారంటే వారి అవిశ్వాసమును బట్టి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏంటంటే ఆటంకం ఏదండి? దాని ఆటంకము వారికి ఆటంకంగా మారింది అవిశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో అన్బిలీఫ్ అన్నారు. అపనమ్మకము. అపనమ్మకం. అయితే ఈ యొక్క యోధులు లేకపోతే ఆ ఆటంకంగా నిలబడ్డ గోడలు కానీ, వారికి ఉన్న ఆయుధాలు కానీ, వారికి ఉన్న టెక్నాలజీ కానీ అవి కాదు వారిని ఆపింది. వారు దేవుని యొక్క మాట నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి చూడండి, అనేక సార్లు మనకి దేవుని వాక్యము నమ్ముతున్నాము అంటాం, కానీ మన దేవుని వాక్యం కంటే డాక్టర్ గారి రిపోర్ట్ని ఎక్కువగా నమ్ముతాం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకే ఆ రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్ గురించి అందరికీ చెప్తాం, కానీ దేవుడు ఏం చెప్పాడో మాట్లాడడం. మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడతాం, కానీ భయం మనకి జరుగుతుందో లేదో అనుమానం. ఈ అనుమానమే మనల్ని ఓడిస్తుంది జీవితంలో. అనుమానాన్ని జయించాలి. ఎలా జయించాలి? అదొక వేరే వర్తమానం. అది ఈరోజు మనం దాన్ని కవర్ చేయడం లేదు. కానీ అన్బిలీఫ్, అపనమ్మకం అనేది వీరికి ఆటంకంగా మారింది. వాట్ ఈస్ అన్బిలీఫ్? అంటే ఏమిటి? అన్బిలీఫ్ ఇస్ నాట్ నో బిలీఫ్. అపనమ్మకం అంటే దేనిని నమ్మకపోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నమ్ముతారు. అయితే దేవుని వాక్యం నమ్ముతారు, లేకపోతే డాక్టర్ గారు చెప్పింది నమ్ముతారు.
అయితే దేవుని వాక్యాన్ని నమ్ముతారు, లేకపోతే వారి పరిస్థితులు నమ్ముతారు. అయితే దేవుని వాక్యాన్ని నమ్ముతారు, లేకపోతే ఇతరులు చెప్పేది నమ్ముతారు. అయితే దేవుని వాక్యం నమ్ముతారు, లేకపోతే సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో, రీల్స్ ఏం మాట్లాడితే అది నమ్ముతాం. ఏదో నమ్ముతాం. ఏది నమ్మకుండా ఎవడు ఉండడు, ఏదో ఒకటి నమ్ముతాం. అవిశ్వాసి అంటే దేవుడు చెప్పింది నమ్మకుండా ఇతర వాటిని నమ్మినవాడు అవిశ్వాసి. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. ఆమేన్. అందుకే గమనించండి, ఎవ్రీబడి బిలీవ్స్ సంథింగ్, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నమ్ముతూనే ఉంటారు, బట్ యు డోంట్ బిలీవ్ వాట్ గాడ్ సెడ్. కానీ దేవుడు చెప్పింది మాత్రం మీరు నమ్మట్లేదు. Unbelief is believing what is contrary to what God said. అపనమ్మకము అంటే దేవుడు చెప్పిన దానికంటే వ్యతిరేకమైన దాని. గమనించండి, ఏమైంది? వేకులు వారు వెళ్ళారు. 12 మంది వెళ్ళి 2 రకాలైనటువంటి రిపోర్టులతో వచ్చారు. నివేదిక తీసుకొచ్చారు. నివేదిక, ఒక నివేదిక ఏమంది, మనం అక్కడ ప్రవేశించలేము, ప్రవేశించినట్టయితే మనం జీవించలేము, వారు మనల్ని భక్షిస్తారు, మనకి ఇంకా ఫ్యూచర్ లేదు, మిడతలాగా ఉన్నామన్నారు. వారి దృష్టిలో, మన దృష్టిలో మిడతల వలె ఉన్నాం. కాబట్టి మనం ఎందుకన్నా ముందుకెళ్తే మనకి భవిష్యత్తు లేదు, నాశనం అయిపోతాం అనేటువంటి రిపోర్ట్ ఒకటి తెచ్చారు. 10 మంది అది తెచ్చారు. 2 ఏం చెప్పారు, కాదు వెంటనే వెళ్ళొచ్చు, దేవుడు మనకు తోడై ఉన్నట్టయితే మనం దాన్ని జయించగలము. సత్యమేనా నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఆమేన్. ఓకే. అయితే ఏం చేశారు, జనసమూహం అంతా అది విన్నారు. విని లక్షలాది మంది విన్న తర్వాత ఏదో ఒకటి నమ్మాలి. అయితే 2 చెప్పింది నమ్మాలి, లేకపోతే 10 మంది చెప్పి, ఏది నమ్మకుండా ఎవడు లేడు. ఆ రోజు ఏమైంది తెలుసా, ఆ రాత్రంతా ఏడ్చారంట, ఎలుగెత్తి ఏడ్చారంట. అంతేకాదు, ఎవరినైనా నూతన నాయకుడిని చేసుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్దామని ప్రణాళిక వేశారు. మరి యెహోషువని కాలేబులని they wanted to pelt them with stones. వాళ్ళు రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. ఆగండి, ఈ లక్షలాది మంది ఆ జైంట్స్ని చూశారు, యోధుల్ని చూసారా, లేకపోతే ఆ ప్రాంతాన్ని చూసారా, లేకపోతే ఆ గోడలను చూసారా? ఏది చూడలేదు. వేగులు వారు చూసిందే నమ్మారు. చూసారా, అవిశ్వాసం అంటే ఇక్కడ ఏంటి? ఏం నమ్మారు? దేవుడిచ్చిన వాగ్దానికి విరుద్ధమైనటువంటి వర్తమానం నమ్మారు. కానీ ఒకటి గమనించండి, వారు చెప్పిన వర్తమానము ఫ్యాక్చువల్లీ ఇట్ ఈస్ రైట్, వాస్తవపరముగా అది సరైనదే. వాస్తవపరంగా చూస్తే నిజంగా గోడలు ఉన్నాయి, వాస్తవపరంగా చూసినట్టు నిజంగా అక్కడ యోధులు ఉన్నారు, వాస్తవపరంగా చూసినట్టయితే వారికి ఉన్న ఆయుధాలు వీరికి లేవు. అయితే సహజ జ్ఞానంతో దాన్ని ఆలోచించినట్టయితే నిజమే మనం దాన్ని పొందలేము, జయించలేము. కాబట్టి ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ విత్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. మన యొక్క జ్ఞానముతోను మన యొక్క అవగాహనతోను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, చేసి ఒక కంక్లూజన్కి వస్తున్నాం, ఒక ముగింపుకు వచ్చేస్తున్నాము. ఏమని? అయితే జరగదు. కాబట్టి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం దాన్ని బట్టి. ఏమి రియాక్షను? ఈ రియాక్షన్ వచ్చి దేవుని వాగ్దానికి విరుద్ధమైనటువంటి రియాక్షన్. అర్థమైంది కదా మీ అందరికీ? అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. ఆమేన్. చూసారా, దీనిని అన్బిలీఫ్ అంటే అపనమ్మకము. ఈ అపనమ్మకమును బట్టే వారు జయించలేని స్థితిలో, పొందలేని స్థితిలో ఉన్నారు. జనులారా, మనం అనుకుంటాం నమ్ముతున్నామని. నిజమే, అనేక సార్లు మనం నమ్ముతున్నాం అనుకుంటాం, కానీ అది నిజమైన నమ్మకం కాదు. దీన్ని ఒక గొప్ప భక్తుడు ఏమన్నంటే, అనేక మంది క్రైస్తవులకి మెంటల్ అసెంట్కి ఫెయిత్ తేడా తెలియదు, విశ్వాసానికి మనసులో అంగీకారానికి తేడా తెలియదు అన్నారు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎంతమంది యేసు ప్రభు ఈరోజు రోగుల్ని పరుస్తాడు అని నమ్ముతున్నారు? చేతులు తండ్రి ఒకసారి. హల్లెలూయా. నమ్ముతున్నారండి? అయితే నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు. అయితే మీరు అనారోగ్యంలో ఎందుకున్నారు? ఇంకా అనారోగ్యం ఎందుకుంది? మీరు మానసికంగా విశ్వసించటం లేదు. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారంట ఒక టైట్ రోప్ వాకర్, ఒక తాడు మీద నడిచేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సర్కస్కి వెళ్ళారా? ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళారా? సర్కస్లో ఒక అంశం ఏముంటుందంటే, అటు నుంచి ఒక తాడు కడతారు, ఇటు కట్టి ఒక వ్యక్తి ఆ తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటా ఒక కట్టె చేతిలో పట్టుకొని నడుస్తాడు. చూసారా? అది చూసిన వారు అందరు చేతులు, ఓకే, మీ అందరికి తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో టైట్ రోప్ వాకింగ్ అంటారు. అయితే ఒకసారి
నయాగ్రా ఫాల్స్ ఒక సైడ్ ఏమో అమెరికాలో ఉంది, ఇంకో సైడ్ వచ్చి కెనడాలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి ఆ నయాగ్రా ఫాల్స్ మీద ఒక రోప్ కట్టారు, తాడు కట్టేశాడు, తాడు కట్టాడు, అదే టైట్ రోప్ కట్టారు. కట్టి ఆ టైట్ రోప్ వాకర్ ఆ ఛాలెంజ్ తీసుకొని అటు నుంచి ఇటు నడవడానికి వచ్చేటప్పుడు అనేక మంది జనము కూడుకున్నారంట, అటు ఇటు కూడా చూడడానికి. చాలా విభ్రాంతి కలిగించే సంఘటన. ఎందుకంటే కాలు జారినట్టయితే, ఎందుకన్నా కాలు జారినట్టయితే ఇంకా వాడు శవం కూడా దొరకదు, ఏమీ దొరకదు, ఏమీ దొరకదు, ఎందుకంటే కొట్టుకుపోతాడు కాబట్టి. భయంకరమైనటువంటి ఫీట్ ఇది. సో చాలామంది నిలబడి ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. అక్కడి నుంచి ఇటు దాటాడు. అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు, అందరూ కూడా హర్షిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. అటువంటి సమయంలో అడిగాడంట, మళ్ళీ ఎంతమంది మీలో నమ్ముతారనండి నేను ఇటు నుంచి అటు వెళ్ళగలనంటే అందరూ కూడా నమ్ముతున్నాము అన్నారంట. అన్నాడంట, అయ్యా సరే ఒక వీల్ బ్యారో పట్టురండి అన్నాడంట. వీల్ బ్యారో అంటే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఒక బండి లాంటిది ఉండి ముందు ఒక చక్రం ఉండి దాంట్లో ఇటుకలు లేకపోతే ఇసుక వేసి నడిపిస్తారు. చూసారా ఎప్పుడైనా? చూసారా? రైట్. వీల్ బ్యారో అంటారు దాన్ని. ఆ వీల్ బ్యారో తెమ్మన్నాడంట. వీల్ బ్యారో తెచ్చినప్పుడు ఆ వీల్ బ్యారో తాడు మీద పెట్టి అన్నాడంట, ఎంతమంది మీలో నమ్ముతున్నారు నేను ఇటు నుంచి అటు ఈ వీల్ బ్యారోతో అక్కడికి వెళ్ళగలను అన్న. అందరూ కూడా నమ్ముతున్నాము అని అరిశారంట. బిగ్గరగా కేకలు వేశారు. బిగ్గరగా కేకలు వేస్తే కాదు ఆగండి, మీకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు చేతిలో కర్రతో వచ్చాను, ఇప్పుడు ఈ వీల్ బ్యారోతో అటు నుంచి ఇటు వెళ్తున్నాను, ఎంతమంది మీలో నమ్ముతున్నారు నేను వెళ్ళగలనంటే అందరూ కూడా నేను నమ్ముతున్నాను బిగ్గరగా కేకలు వేశారు. కేకలు వేస్తే ఆయన్నాడంట, నిజంగా నమ్ముతున్నారంటే నిజంగా నమ్ముతున్నానండి. నిజంగా నమ్మినట్టయితే మీలో ఎవడు మొట్టమొదటి వాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు అని అడిగాడండి. ఒక్కడు కదలలేదంట. దాన్ని అంటారు మెంటల్ అసెంట్. అంటే మనసుతో అంగీకరిస్తున్నాం కానీ నిజంగా నమ్మటం లేదు. అందుకే మన ఇబ్బందుల నుంచి మనం బయటకు రావటం లేదు. బైబిల్ నమ్ముతున్నాం అంటున్నాం కానీ అనుభవం లేదు. చూసారా? అనుభవం లేదు. దేవునిలో అనుభవం లేదు. దైవిక జ్ఞానము, దేవుని యందు జ్ఞానములో అనుభవం లేదు. అందుకే ఓడిన స్థితిలో ఉన్నారు అనేక మంది. గ్రేటర్ పర్సెంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ లివ్ ఇన్ డిఫీట్. క్రైస్తవుల్లో అధిక శాతము ఓటమి పాలై జీవిస్తున్నారు. We talk about victory, మనం విజయం గురించి మాట్లాడుతున్నాము, but we live in defeat. కానీ ఓటమిలో బ్రతుకుతున్నాము. We preach about healing, స్వస్థత గురించి బోధిస్తున్నాము, కానీ అనారోగ్యంలో జీవిస్తున్నాము. We preach about abundance, సమృద్ధి గురించి బోధిస్తున్నాము, కానీ భిక్షగాలాగా బ్రతుకుతున్నాము. the government to help, సహాయం చేయడానికి ప్రభుత్వం వైపు చూస్తున్నాము. ప్రభుత్వం మనకు శాంక్షన్ ఇవ్వాలని చూస్తున్నాము. ప్రజలు మనకి ఆశిస్తున్నాము, మనం నమ్ముతున్నామని చెప్తున్నాము. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనసుతో అంగీకరిస్తున్నాము, కానీ దేవుని యొక్క అనుభవం లేదు. ఆయన ఆశీర్వాదపు అనుభవం మన జీవితంలో లేదు. ఆయన స్వస్థత అనుభవం మన జీవితంలో లేదు. దేవుని వాక్యం మనకు తెలియదు కాబట్టి దేవుని గురించి, ఆయన వాక్యం గురించి అనుభవపూర్వక జ్ఞానం మనకు లేకుండా ఉంది. means to believe what the Lord says and to act on it. విశ్వాసము అంటే దేవుడు ఏం చెప్తున్నాడో నమ్మి దాని ప్రకారం చేయడము. విశ్వాసము క్రియ ప్రకారం చేయమని కోరుతుంది. విశ్వాసం అంటే తల ఊపి అవును అని చెప్పడం కాదు. మీరు నమ్మితే మీరు క్రియ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని లేచి నడువమన్నాడు. ఆమేన్. తను లేవాలి అక్కడ నుంచి. విశ్వాసానికి క్రియ కావాలి. దేవుడు చెప్పింది మీరు నమ్మితే దేవుడు చెప్పిన దాని ప్రకారం మీరు చేయాలి. మరి మీరు ఓటమిలో జీవించకూడదు, మీరు కొరతలో బ్రతకకూడదు, మీరు అనారోగ్యంలో జీవించకూడదు. దేవుడు అధిగమించడానికి మనల్ని పిలిచాడు. దేవుడు ఆధిపత్యం మనకి ఇచ్చాడు. పరిస్థితుల మీద అధికారం ఇచ్చాడు. అనారోగ్యం మీద అధికారము, కొరత మీద అధికారం ఇచ్చాడు. ఆ నీటి మీద అధికారం ఇచ్చాడు. భూమి మీద అధికారం ఇచ్చాడు. ఆకాశం మీద అధికారం ఇచ్చాడు. దేవుడు అధికారం, ఆధిపత్యం కలిగి ఉండమని పిలిచాడు. మనము విజయంలోను ఆధిపత్యంలోను జీవించాలి, కానీ ఇది సాధ్యపడదు.
dominion and victory without faith. విశ్వాసం లేకుండా ఆధిపత్యంలో విజయంలో నడవలేరు. Walk in faith if you don't know your God. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే విశ్వాసం నీకు ఉండదు. Let me give you an example about knowing something. ఒక విషయం తెలుసుకోవడం గురించి నేను బోధిస్తానండి. How do I have faith? ఏ రకంగా నాకు విశ్వాసం ఉందో తెలుస్తుంది. Let's say, for example, ఉదాహరణకు This brother who is translating for me పాస్టర్ గారు తర్జుమా చేస్తున్న నేను comes and asks me to lend him some money. నేను ఏదైనా అప్పు ఇవ్వమని పాస్టర్ గారిని అడిగాను అనుకోండి. Let's say he's asking me for 10 lakhs. ఒకవేళ 10 లక్షలు అడిగాను అనుకోండి. I say, okay, సరే I can give you. 10 లక్షలు ఇస్తానని చెప్పి, But if somebody from you came and said, కానీ మీలో ఎవరైనా వచ్చి Pastor, I am in need, పాస్టర్ గారు నేను అవసరంలో would ఉన్నానండి, you give me 10 lakhs? దయచేసి 10 లక్షలు ఇవ్వండి I అని will అడిగితే return it within a week. ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తానని అన్నారు As అనుకోండి. good as you may be, మీరు ఎంత మంచివారైనప్పటికీ, and as a wonderful person you may be, మీరు ఎంత అద్భుతమైన I will వ్యక్తులైనప్పటికీ hesitate to give. ఇవ్వడానికి సంకోచిస్తాను. Why? ఎందుకు? Because I don't know you. మీరెవరో నాకు తెలియదు You కాబట్టి. may be a good man, మీరు మంచివారే or కావచ్చు, you may be an evil person. మీరు ఏమాత్రం చెడ్డవారు కాదు, You may be a good man, మీరు మంచి or వ్యక్తులే you may be a deceiver. లేదా మోసగారు కావచ్చు. But if I spend time with you, నీతో సమయం నేను and గడిపితే, I get to know you, నీవు ఎవరో I తెలుసుకుంటే, know what your character is. నీ వ్యక్తిత్వం ఏమిటో I తెలుసుకుంటే, know how you repay money. ఎలా నువ్వు డబ్బు తిరిగి చెల్లిస్తావో నాకు I know తెలిస్తే, you're a man who keeps his word. నీ మాట మీద నిలబడే వ్యక్తివో నాకు తెలిస్తే, That you never alter your word. నీ మాటను మార్చవని నాకు తెలిస్తే, When you say you will do something, you నీ- always do it. నీవు ఏదైనా చేస్తా అని చెప్తే Now ఖచ్చితంగా you చేస్తావని come and తెలిస్తే, ask me for 10 lakhs. ఇప్పుడు నువ్వు నాకు 10 and లక్షలు say, I అడిగితే, will give it to you in 10 days. నీకు 10 రోజులు ఇస్తానని I మీరు will చెప్పినప్పుడు not hesitate to give. ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించను. ఎందుకు? Because I believe in you. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి. How did I get to the place where I can believe you? నేను నిన్ను నమ్మే స్థితి ఎలా వచ్చిందో తెలుసా? My trust grew. నా నమ్మకం పెరిగింది. Faith means to trust. విశ్వాసం అంటే నమ్మడము. If you don't know your God, నీ దేవుడు ఎవరో నీకు how can తెలియకపోతే you trust your God? ఏ రకంగా నీ దేవుని If నమ్మగలవు? you can't spend time in His Word, ఆయన వాక్యంలో నీవు you సమయం can't గడపకపోతే, spend time in prayer, ప్రార్థనలో సమయం how will గడపకపోతే you get to know God? ఏ రకంగా దేవుని ఎరగలవు? How can you know your God? నీ దేవుని ఎలా You తెలుసుకోగలవు? can know about God దేవుని గురించి through తెలుసుకోవచ్చు నువ్వు experiences of other people. ఇతర ప్రజల అనుభవాల ద్వారా. You cannot know God. కానీ దేవుడు ఎవరో So నీకు తెలియదు. when you go through a crisis, కాబట్టి క్లిష్ట పరిస్థితి it వచ్చినప్పుడు becomes very challenging to believe God. దేవుని నమ్మడం చాలా కష్టతరం అవుతుంది. ఎందుకు? Because you don't know Him. ఆయన ఎవరో నీకు తెలియదు That's కాబట్టి. what I've been talking about. దాని గురించి నేను మాట్లాడుతున్నది. The experiential knowledge of God. దేవుని గూర్చిన అనుభవపూర్వక So we జ్ఞానము. need to know in our understanding and knowledge of God. మన అవగాహనలో దేవుని జ్ఞానంలో మనం ఎదిగి తీరాలి. If I know the person, నేను ఒక వ్యక్తిని I ఎరిగితే will have no difficulty in giving. తను ఇవ్వడంలో ఏ మాత్రం ఇష్టం If ఉండదు. he came and asked, నేను వచ్చి అడిగితే I would not hesitate. ఏ మాత్రం పాస్టర్ గారు సంకోచించారు. I've been spending time with him. ఎందుకంటే తనతో సమయం గడుపుతున్నా I know కాబట్టి. his character. తన వ్యక్తిత్వం ఏమిటో నాకు I తెలుసు. know how he lives his life. తన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నా నాకు తెలుసు. ఆయనతో సమయం గడిపాను కాబట్టి ఆయన నన్ను చూశాడు. Because of the trust level, ఆ నమ్మకపు స్థాయిని బట్టి ఇప్పుడు నమ్ముతున్నాను నేను. you cannot believe somebody who you cannot trust. నీవు నమ్మలేనటువంటి ఒక వ్యక్తి మీద విశ్వాసం భరోసా If you ఉంచలేవు. don't know your God, నీ దేవుడు ఎవరో you తెలియకపోతే cannot really have faith. నిజంగా విశ్వాసం ఉంచలేవు. మనకు కావాల్సింది ఏమిటి? మన దేవుని ఎరగాలి. You cannot know God మన దేవుని without ఎరగకపోతే hearing the word of God. దేవుని వాక్యం వినకుండా ఎరగలేము. బైబిల్ అంటుంది, Faith cometh by hearing, వినుట వలన విశ్వాసం and కలుగును. hearing by the word of God. దేవుని వాక్యం వినుట వలన కలుగును. As you listen to the word, మీరు వాక్యం వింటుండగా faith is birthed. విశ్వాసం పుడుతుంది. You're stirred on the inside. మీరు అంతరంగంలో Now, పురికొల్పబడతారు. according to the stirring, ఆ పురికొల్పును you have బట్టి to act on it. దాని మీద పని And when చేస్తారు. you act according to the stirring, మీరు ఆ you పురికొల్పును బట్టి get పని to చేస్తే know the person, ఆ వ్యక్తిని ఎరిగినప్పుడు and you grow in your trust. నీ నమ్మకంలో Now పెరుగుతారు. you can believe ఇప్పుడు మీరు నమ్మే and స్థితికి రాగలరు. experience God's power in your life. దేవుని శక్తిని మీ జీవితంలో అనుభవించగలరు. I was a chronic asthma patient. పాస్టర్ గారికి ఏదో తీవ్రమైనటువంటి ఆస్మా ఉండేదండి, ఉబ్బసము. I always carried an atomizer in my pocket. నా జేబులో ఎల్లప్పుడు కూడా ఒక ఆటోమైజర్ నేను తీసుకొని వెళ్ళేవాడిని. Why? ఎందుకు? Because sometimes it was so bad. కొన్నిసార్లు ఎంత భయంకరంగా If I వచ్చేదంటే did not use the atomizer, ఆ ఆటోమైజర్ ను I వాడకపోతే could not breathe. గాలి కూడా శ్వాస పీల్చుకోలేను. It was very, very bad. అతి కష్టమైన I పరిస్థితి. was on very high-powered drugs. చాలా పెద్ద పెద్ద మందులు వాడేవాడిని. But then it would come and it would go. తర్వాత అది వచ్చేది వెళ్ళేది. I would never have complete relief. సంపూర్ణమైన ఉపశమనం కలిగేది కాదు. So often ఎంతో తరచుగా I would suffer from this. దానితో బాధించబడేవాడిని. But you know what? కానీ మీకు తెలుసా, At that time, ఆ సమయంలో I began to read some books.
పుస్తకాలు నేను చదివానండి. written by a man of God called Brother Hagin. బ్రదర్ హేగన్ అనేటువంటి గొప్ప దైవజనులు. Brother Kenneth Hagin was a proponent of faith. కెన్నెత్ హేగన్ గారు విశ్వాసపు వీరుడు. And I began to read his books. ఆయన పుస్తకాలు చదివానండి. And he began to explain the word of God. దేవుని వాక్యాన్ని And వివరిస్తూ he was teaching on faith. విశ్వాసం గురించి మాట్లాడారు. And he gave examples of people ప్రజలు ఉదాహరణలు how ఇచ్చారు. by their faith they were healed. ఏ రకంగా విశ్వాసం ద్వారా వారు స్వస్థత So as I పొందారు. was listening to that and as I was reading through that, నేను అది చదువుతుండగా faith came. విశ్వాసం వచ్చింది. Faith was stirred. విశ్వాసం I పురికొల్పబడ్డది. began to understand God. దేవుని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. Understand how God works. దేవుడు ఎలా పని చేస్తాడో తెలుసుకున్నాను. I said to the Lord one day, నేను ఒక రోజు దేవునితో చెప్పాను, I said, Lord, దేవా, next time I have a bout of asthma, ఈసారి ఉబ్బసం అనేది నా మీద దాడి I జరిగితే don't want to take any medication. మందులు నేను తీసుకోను ప్రభువా అన్నాను. Nobody told me not to take. మందులు తీసుకోవద్దని ఎవరు చెప్పలేదు. But I said to God, కానీ నేను దేవునితో I అన్నాను, don't want to take any medication. నేను ఇక మందులు తీసుకోను ప్రభువా అని. I want to prove the word works. ఎందుకంటే వాక్యము పని చేస్తుందని రుజువు పరచాలి అని. I నేను was preaching the word. దేవుని వాక్యం అప్పటికే I wanted బోధిస్తున్నాను. to preach the word and tell people that God's word works. దేవుని వాక్యము పని చేస్తుందని ప్రజలు నేను ధైర్యంగా బోధించాలి I ప్రభువా want to అని. experience this power. ఈ శక్తి నేను అనుభవించాలి ప్రభువా అని. So within a few days, కొన్ని రోజుల్లోనే I had another bout of asthma. మరొకసారి ఉబ్బసం నా మీదకి I దాడి had all జరిగింది. the medicines within my reach. మందులు అతి దగ్గరలోనే నాకు ఉన్నాయి. I said, I'm not touching them. నేను ఆ మందులు ముట్టాను అనుకున్నాను. I began to pray. నేను ప్రార్థించడం మొదలు I పెట్టాను. began to bind the devil. అపవాదిని బంధించడం మొదలు I began పెట్టాను. to cast that thing out. ఆ దాన్ని నా నుంచి I did everything వెళ్ళగొట్టుతున్నాను. you normally do. నేను సాధారణంగా చేసే ప్రతిదీ చేశాను. It didn't go. ఇంకా వెళ్ళలేదండి It అది. was not getting better. It was only getting worse. ఏ మాత్రం మెరుగు కావట్లేదు కానీ ఇంకా హీనమవుతున్నది. The whole night I struggled. రాత్రంతా ఇబ్బంది పడ్డాను. But I was determined. కానీ నిర్ణయించుకున్నా, I said, no matter what, ఏది ఏమైనా I have to prove the word. దేవుని వాక్యాన్ని రుజువు పరిచే I'm not తీరాలి. going to touch medication. నేను మందులు ముట్టను అనుకున్నాను. Not because it's a sin. అది పాపమని కాదు కానీ I don't tell people don't take medication. మందులు తీసుకోవద్దని నేను ప్రజలకు చెప్పానండి. Always have to act according to the level of your faith. నీ విశ్వాసపు స్థాయి చొప్పున నువ్వు ఎప్పుడు పని చేయాలి. You don't try to do something that other people have done. ఏదో వేరే వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయడం కాదు. Be it done unto you according to your level of faith. నీ విశ్వాస పరిమాణం చొప్పున నీకు జరుగునుగాక So అన్నాడు. this is my level of faith. ఇది నా విశ్వాసపు I'm స్థాయి. not touching it. నేను దాన్ని ముట్టను అనుకున్నాను. I was very depressed, నేను ఎంతో కృంగిపోయాను, very discouraged, నిరాశపడ్డాను. because I didn't see any sign of improvement. ఎందుకంటే మెరుగవుతున్న సూచనే లేదు అక్కడ. I was crying. నేను ఏడుస్తున్నా, I was struggling. ఇబ్బందిలో My ఉన్నాను. faith was being tested. నా విశ్వాసం పరీక్ష గురవుతున్నది. I didn't know what to do. ఏం చేయాలో అర్థం I did కావట్లేదు. everything I knew that I was taught and I knew that I had to do. నేను చేయాల్సిందని ఏది చేయమని చెప్పారో అదంతా Instead of చేస్తున్నాను. getting better, it was only getting worse. మెరుగు కావడానికి బదులుగా ఇంకా హీనమవుతున్నది. But that afternoon, ఆ మధ్యాహ్నంన I was lying alone in the bed. నేను ఒంటరిగా పడక మీద పడుకొని ఉన్నాను. And I was very, very discouraged. ఎంతో నిరాశ నిస్పృహలో And I ఉన్నాను. said to the Lord, నేను దేవునికి అన్నాను, I said to God, నేను దేవునితో చెప్పాను, God, దేవా, you cannot lie. మీరు అబద్ధం ఆడరు కదా, Your word cannot మీ lie. వాక్యం అబద్ధం ఆడదు ప్రభువా. And so, కాబట్టి if this is not working in my life, ఇది నా జీవితంలో పని చేయట్లేదంటే there's nothing wrong with you or your word. మీలో కానీ వాక్యంలో కానీ తప్పు లేదు There ప్రభువా. must be something wrong with me. ఏదో నాలో తప్పు ఉంది ప్రభువా. Would you be kind enough to tell me where I'm missing you? దయచేసి ఎక్కడ నేను తప్పిపోతున్నానో దయచేసి చూపించండి అని అడిగాను. I never expected anything from the Lord. దేవుడు ఏదో I మాట్లాడతానని didn't think he ఆశించలేదు was నేను. going to speak to me. దేవుడు నాతో మాట్లాడతానని ఆశించలేదు. Deep inside, కానీ లోపలైతే I heard my name. నా పేరు విన్నాను, And he said, Raj, రాజ్. if you really believe you're healed, నిజంగా స్వస్థత పొందాలని నువ్వు నమ్మితే what are you doing lying on the bed? పడక మీద పడుకొని ఏం చేస్తున్నావు అన్నాడు. What God was saying is, దేవుడు అంటున్నది ఏంటంటే, where is the action attached to your faith? నీ విశ్వాసపు యొక్క క్రియ ఎక్కడా అని అడుగుతున్నాడు. Faith is not mental agreement. విశ్వాసం అంటే మనసుతో అంగీకారం కాదు. Faith needs action. విశ్వాసానికి క్రియ కావాలి. My God, I said, Lord, I get you. నేను నాన్న దేవ నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. నేను పడక నుంచి I లేచాను, lifted my hand. నా చేతులు పైకెత్తాను, I began to praise the Lord. దేవుని స్తుతించడం మొదలు And I began పెట్టాను. to walk up and down in the room. నేను గదిలో అటు ఇటు తిరుగుతున్నాను. Let me tell you, my friends, స్నేహితులారా, ఈ మాట చెప్తున్నాను In 2 వినండి. minutes, 2 నిమిషాల్లో something lifted off my chest. ఏదో నా ఛాతి నుంచి అలా పైకి And I వెళ్ళిపోయినట్లు could అనిపించింది. breathe easy. నేను సులువుగా శ్వాస I was పీల్చుకోగలిగాను. completely healed of asthma. ఆ ఉబ్బసం నుంచి సంపూర్ణ స్వస్థత Without పొందాను. medication. మందులు And లేకుండానే, without anybody praying for me. ఎవరు నా గురించి ప్రార్థించకుండానే. Is it because I'm great? నేనేదో No, గొప్పవాననా? I లేదు. learned
how to put the word to work. ఎలా వాక్యాన్ని ఆచరించాలో నేర్చుకున్నా కాబట్టి God is no respecter of persons. దేవుడు ఏ ఒక్క వ్యక్తికి If పక్షపాతి I కాదు. can learn what faith is, విశ్వాసం ఏమిటో నేను and I can నేర్చుకోగలిగితే put the word to action, ఆ వాక్యాన్ని that ఆచరించగలిగితే word will work wonders in my life. ఆ వాక్యం నా జీవితంలో అద్భుతాలు చేసింది. Tomorrow, రేపు I will share with you మీతో పంచుకుంటాను how God blessed us financially. ఏ రకంగా దేవుడు మనల్ని And I ఆర్థికంగా want to దీవించాడు. share that. అది పంచుకుంటానండి. I want to see God's word work in your life. దేవుని వాక్యం మీ జీవితంలో అందరిలో పని చేయాలని కోరుతున్నాను. None of you should be struggling financially. మీలో ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. None of you should be in debt. ఏ ఒక్కరు అప్పుల్లో మీరు ఉండకూడదు. In fact, God wants us to be so blessed నిజానికి మీరు ఎంతగా దీవించబడాలని that దేవుడు we are కోరుతున్నాడంటే a blessing to our church, మన సంఘానికి దీవెనకరంగా blessing ఉండాలి, to the fellow believers. సహ విశ్వాసులకు దీవెనకరంగా ఉండాలి, లోకానికి దీవెనకరంగా We ఉండాలి. should not be stretching our hand out looking for people to help. మన చేతులు చాపి ఎవరు నాకు సహాయం We చేస్తారని should be అడగకూడదు. stretching our hand out to help others. ఇతరులకు సహాయం చేయడానికి మన చేతిని ఇలా God చాపాలి. said to Abraham, దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా I will bless you నేను నిన్ను to ఆశీర్వదిస్తాను, be a blessing. నీవు ఇతరులకు దీవెనకరంగా There is a ఉండునట్లు. purpose for blessing. ఆశీర్వాదానికి ఒక కారణం ఉంది. Purpose for blessing is not so that I can become rich. దీవెనకు కారణం నేను ఏదో సంపద ఆర్జించాలని కాదు. The purpose of blessing is that I can make others rich. ఆ దీవెన కారణం ఏమిటంటే ఇతరులను I can be a దీవించబడాలి, blessing to others. ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. So many churches అనేక సంఘాలు struggling financially. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. The believers are struggling. ఎందుకంటే విశ్వాస ఇబ్బందులు పడుతున్నారు. This subject, ఈ అంశం గురించి బోధించగానే churches and pastors criticize us. సంఘము కాపర్లు అందరూ విమర్శిస్తున్నారు. Something that is not in the Bible. వాక్యంలో Who wants us to be ignorant అపవాది మీరు అజ్ఞానంలో ఉండాలని కోరుచున్నాడు. aspect of divine prosperity? దైవిక వర్ధిల్లుట గురించి Because if he keeps us ignorant of this fact, ఈ వాస్తవం గురించి అజ్ఞానంలో ఉంచగలిగితే he can keep us in bondage of poverty and lack and debt. పేదరికము, కొరత, అప్పు అనే బంధకాలు వాడు ఉంచుతాడు. We get the revelation of what God is saying. కానీ దేవుడు చెప్పే ప్రత్యక్షత మనం We పొందుకుంటే, begin to act on that word. ఆ వాక్యం మీద పని You చేస్తే will never have to beg another day in your life. మీ జీవితంలో మరొక రోజు అడుక్కోవాల్సిన అవసరం You లేదు. never have to stretch out your hand to look for people to help you. ప్రజలు మీకు సహాయం చేయడానికి ఇతరుల వైపు చేతులు చాపాల్సిన అవసరం లేదు. You can be a blessing to others. మీరు ఇతరులను దీవించగలరు. God wants the church to bless the world. దేవుడు సంఘం దీవించబడాలని కోరుతున్నాడు, లోకం దీవించబడినట్లు. Church looking to the world to help. సంఘమేమో లోకం వైపు చూస్తున్న సహాయం చేయాలి అని. It's such a sad state of affairs. ఎంతో దుఃఖకరమైన సన్నివేశము. Sometimes pastors, కొన్నిసార్లు పాస్టర్లండి their hunger and desire to build a church building, సంఘం కట్టాలని కోరిక తపనతో they will go with coupon books. వారు ఆ యొక్క పుస్తకాలు, విరాళ చందా పుస్తకాలు తీసుకెళ్తారు. Even in the world, ఆ చందా పుస్తకాలు తీసుకెళ్లి లోకంలో ఉన్న అందరిని అడుగుతారు, building a church for God, will you give us some money? దేవుని కోసం మందిరం కడుతున్నామంటే ఏదైనా ఇస్తారా అని My అడుగుతారు. God is not a beggar. నా దేవుడు భిక్షగాడు కాదు. The Bible tells me బైబిల్ నాకు చెప్తుంది, all the gold and the silver belongs to God. సమస్త వెండి బంగారు నాదే అన్నాడు. I'm not supposed to go to the world to beg. నేను అడుక్కోవడానికి లోకం దగ్గరికి వెళ్ళకూడదు. Giving to us. అవి మనకి ఇవ్వబడాలి. Because we beg. మనం అడుక్కున్నామని కాదు, Because they see God in our midst. మన మధ్యలో దేవుని వారు చూశారు They కాబట్టి see ఇవ్వాలి. the power of God being manifested. దేవుని శక్తి నిజ రూపం దాల్చడం చూశారు God's కాబట్టి power has to manifest in your life. దేవుని శక్తి నీ జీవితంలో నిజ రూపం God's దాల్చాలి. power has to heal your body. దేవుని శక్తి మీ శరీరాన్ని God's power has స్వస్థపరచాలి. to fix your marriages. దేవుని వాక్యం మీ యొక్క శరీరాన్ని God's power should help స్వస్థపరచాలి. you build your children. దేవుడు మీ పిల్లల్ని కట్టాలి. You should be blessed in every area of your life. మీ జీవితంలో ప్రతి భాగంలో God దీవించబడాలి. wants you to be blessed to be a blessing. మీరు దీవించబడినట్లుగా దీవించబడాలని కోరుతున్నాడు. Only get there through faith. అది ఎలా పొందుకోగలంటే విశ్వాసం ద్వారా. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. Come on, praise the Lord. దేవుని స్తుతించండి. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let me give you one more story. ఇంకొక కథ చెప్తానండి. In our church, మా సంఘంలో many times the Lord lays words in our heart, అనేక సార్లు మా హృదయంలో దేవుడు మాటలు ఉంచుతాడు, which is concerning people in the church and sometimes even outside, and people watch us on live stream. సంఘంలో ఉంటున్న సభ్యుల గురించి, లేకపోతే ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వారి And గురించి. these are words of knowledge, ఇవన్నీ జ్ఞాన వాక్యాలు, ఇవి words of wisdom. బుద్ధి వాక్యం ఇది. And when the word applies ఈ to మాట మీకు వర్తిస్తే the person, ఆ వ్యక్తికి we ask them to receive it by faith, by వారికి standing up and saying, I receive it, Lord. వారికి చెప్తామండి, లేచి విశ్వాసంతో ఆ మాటను పొందుకుని దేవా నేను పొందుకుంటున్నా అని చెప్పండి అని. God's word is God's power. ఎందుకంటే దేవుని మాటే We దేవుని don't శక్తి. have to lay hands on you. మేము మీ మీద చేతులు We ఉంచాల్సిన only అవసరం have లేదు. to release the word that God puts in our heart. దేవుడు మా హృదయంలో ఉంచిన మాటను మేము విడుదల చేస్తాము, మా నోటిలో And as ఉంచాడు. we release that word, మేము ఆ మాటను విడుదల that word చేస్తుండగా goes with power. ఆ మాట శక్తితో వెళ్తుంది. మీ స్వస్థపరిచినట్లు, విడుదల ఇప్పించినట్లు, దీవించబడినట్లు. So there was this one day, ఒక రోజు
pastor had a word, my wife, పాస్టర్ గారికి ఒక మాట వచ్చింది. and she said there is somebody here ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు అని that చెప్పారు. is desiring to have children and she's barren. సంతానం కలిగి ఉండాలని కోరుతున్నారు, కానీ మీరు గొడ్రాలిగా For a ఉన్నారు. long time she was barren. ఎంతో కాలంగా గొడ్రాలితనంతో ఉన్నారు మీరని, She was not able to give birth. జన్మనివ్వలేకపోతున్నారు So అని. that day she stood up. ఆ రోజున ఆమె She లేచింది, received the word. వాక్యాన్ని పొందుకున్నది. What did I say? నేనేం చెప్పానండి? The promise comes. వాగ్దానం రాగా, God gives you a promise. దేవుడు మీకు వాగ్దానం It's ఇస్తే an invitation. అది ఆహ్వానము. You need to receive it by faith. మీరు విశ్వాసంతో And స్వీకరించాలి. you need to work that word in your life. ఆ వాక్యాన్ని మీ జీవితంలో మీరు పని చేయాలి విశ్వాసంతో. So she and her husband went home. తను తన భర్త ఇంటికి వెళ్ళారు. And they put that word on the wall. ఆ మాట ఆ గోడ మీద And they అతికించారు. received the word. దేవుని వాక్యాన్ని పొందుకున్నారు. Now I believe I will have a child. నేను నమ్ముతున్నాను, నేను సంతానం కలిగి ఉండబోతున్నానని God has నమ్మింది. given us the word. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అని. So what she did? ఆమె ఏం చేసిందో తెలుసా? Took a pillow ఒక దిండు తీసుకొని and stuck it under her dress ఆమె దుస్తులు లోపల పెట్టి so that she could look like a pregnant woman. గర్భవతి ఎలా కనిపిస్తుందో ఆ రకంగా కనిపించేలాగా And she would walk in కనిపించాలని the house up and down. ఆ అటు ఇటు ఇంట్లో తిరుగుతున్నది. Said, thank you, Lord, for my child. దేవా నా బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభువా. It makes no sense. మనసుకు అర్థం కావట్లేదు. It looks like it's just a joke. అది ఏదో హాస్యముగా వింతగా She ఉంది. was working with the word that God gave her. లేదండి, ఆమెకు దేవుడిచ్చిన మాట మీద ఆమె పని She చేస్తున్నది. was calling for that which is not, Amen. as if it were. ఆమె లేని వాటిని ఉన్నట్లుగా ఆమె పిలుస్తున్నది. She began to walk up and down. ఆమె ఇంట్లో అటు ఇటు And the నడుస్తున్నది. husband was with her. భర్త కూడా తనతో He ఉన్నాడు. agreed with her. ఆమెతో And they ఏకీభవించాడు. both began to give thanks to God. వారు ఇరువురు దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెట్టారు. గర్భమే దాల్చట్లేదు, Very soon something began to happen. కానీ త్వరలోనే అతి Even గొప్ప before కార్యం జరిగింది. anything happened, ఏమి జరగకముందే they went out into the market వారు మార్కెట్ and కి వెళ్ళి they bought some baby clothes. కొన్ని పిల్లల దుస్తులు కొన్నారు. Brought it home What? and laid it on the bed. వారు ఇంటికి తీసుకొచ్చి And they అప్పటికి began మీద to give ఉంచారు. thanks to God. దేవుని కృతజ్ఞత చెల్లించారు. Without any sign of pregnancy. గర్భము దాల్చక మునిపే They both were acting only on the word that was released. వారు ఇరువురు వారి మీద విడుదలైన వాక్యం మీద I'm పని చేశారు. talking about that kind of faith. ఆ రకమైన విశ్వాసం గురించి నేను Faith మాట్లాడుతున్నాను. is acting on God's word. విశ్వాసం అంటే దేవుని మాట మీద పని Where there చేయడము. is no evidence in the natural. సహజముగా సూచనే The లేదు. only evidence is God's word. ఆ సూచన మా దేవుని వాక్యం Faith మాత్రమే. is the evidence of things not seen. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటి ఉన్నవాటి Faith రుజువు. is not of this realm. విశ్వాసం అంటే ఈ లోక సంబంధమైనది Faith కాదు. is of the supernatural realm. విశ్వాసం అంటే సహజాతీతమైనది. Spoken it, దేవుడు పలికాడు, it has to come to pass. అది జరిగి తీరాల్సిందే అని. Because God's word can never go back to him void. ఎందుకంటే ఆయన వాక్యం ఆయన తిరిగి నిరర్థకంగా వెళ్ళదు. దేవుడు పలికితే It has to come to pass. జరిగి తీరాల్సిందే. Say amen. ఆమేన్. So I'm teaching you నేను మీకు how బోధిస్తున్నాను to act on God's word. ఏ రకంగా దేవుని వాక్యం మీద I'm పని teaching చేయాలని. you what faith is. విశ్వాసం ఏమిటో మీకు We'll చెప్తున్నాను. continue on this tomorrow. రేపటి రోజు దీన్ని కొనసాగిస్తాను. కానీ మీకు తెలుసా In అండి, a short time, కొద్ది రోజుల్లోనే she became pregnant. ఆమె గర్భము and she దాల్చింది. brought forth a beautiful baby. అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. Tomorrow you will listen to more testimonies. రేపటి రోజున అనేక సాక్ష్యాలు మీరు వింటారు. There was a lady, and I will just give you an overview, but tomorrow they might, oh, they don't have a screen, but we will tell you the story. రేపటి రోజున మీకు This కొన్ని lady సాక్ష్యాలు had తెలియజేస్తామండి. what is called lupus. ఈ స్త్రీకి లూపస్ అనే సమస్య ఉన్నదండి. She was losing all her fingers. అంటే ఆమె చేతులన్నీ కూడా చనిపోతున్నాయి, మింగేస్తున్నాయి. ఆమె ముఖము అంతా కూడా People could not అందవిహీనమైపోతుంది. see her face. ఆమె ముఖాన్ని చూడలేని స్థితిలో Called for prayer. ప్రార్థనకు పేరు వచ్చింది. So my wife said, come to church. పాస్టమ్మ గారు అన్నారు, సంఘానికి రాని. No, you won't be able to see me. I Oh. don't look good. ఓ నేను అందంగా విహీనంగా ఉంటున్నాను, నన్ను చూడలేరండి అన్నది. It's okay, you can come. పర్వాలేదు రా అన్నారు. So she came covering herself. ఆమెను అంత కప్పుకొని వచ్చేసింది Because సంఘానికి. she was losing and she would lose everything. ఎందుకంటే ఆమె అవయవాలన్నీ కోల్పోతున్నాయి, When my అన్ని wife తినేస్తున్నాయి. came, ఒక And వచ్చినప్పుడు she came, my wife hugged her. ఆమె ముందుకు వచ్చినప్పుడు పాస్టర్ అమ్మ గారు ఆమెకు కౌగిలించి ఇచ్చారు. surprised. ఆమె ఆశ్చర్యపోయింది. You're hugging me. Can you see how I look? నేను ఎలా కనిపిస్తున్నానో That's the చూస్తున్నారా, love of God. నన్ను హత్తుకుంటున్నారా అని God అడిగింది. wants you healed. దేవుడు స్వస్థపరచాలని God కోరుతున్నానని, does not want you to die like this. ఈ రకంగా చనిపోవాలని దేవుడు God wants to కోరట్లేదన్నది. make you whole. దేవుడిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేస్తాడనేసి అన్నది. She prayed. ఆమె వెళ్ళి ప్రార్థించారు పాస్టమ్మ It గారు. was not the end of the story. అది She కథ said, ముగింపు కాదు. I have an assignment for you. మీ కొరకు కూడా ఒక పని ఉందండి. Take a notebook, ఒక నోట్బుక్ తీసుకొని, take a pen, పెన్ తీసుకొని and write in the notebook. ఆ నోట్బుక్ లో రాయి అని చెప్పారు. I was healed by his stripes. ఆయన గాయముల ద్వారా నేను స్వస్థత పొందాను అని. Faith cometh by what? దేని ద్వారా విశ్వాసం వస్తుందండి? వాక్యం వినటం వలన. Listening to the word. వాక్యం వినడం ద్వారా, Staying in the word. ఆ వాక్యం నిలబడడం ద్వారా. Although she could not hold the pen, ఆ పెన్ను కూడా పట్టుకోలేని very పరిస్థితి. slowly she began to write. నిదానంగా రాయడం మొదలు And you పెట్టింది. should listen to her testimony. మీరు ఆ సాక్ష్యం విని తీరాలి. After some days, కొన్ని రోజుల she తర్వాత lost
consciousness of how she was doing it. ఆమె ఎలా చేస్తున్నదో ఆ మనసు కూడా అర్థం కావట్లేదు. Very soon, త్వరలోనే all those things began to fall away. అవన్నీ కూడా అటు ఇటు She was ఊడిపోతున్నాయి. completely healed. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది By the word of God. దేవుని వాక్యము ద్వారా. Yes, we prayed. అవును But ప్రార్థించాం మేము, nothing happened when we కానీ ప్రార్థించినప్పుడు when ఏమీ she జరగలేదు. started participating with God. ఎప్పుడైతే దేవునితో పాలు When she పంచుకుందో, started acting on that word. ఆ వాక్యం మీద పని When she చేసిందో, began to do what is not possible in the natural. సహజముగా ఏది సాధ్యం కాదో When అది she చేసిందో, began to believe God's word. దేవుని వాక్యాన్ని నమ్మడం మొదలు Even పెట్టిందో, though it was difficult to hold the pen. పెన్ను పట్టుకోవడం She కష్టంగా held ఉన్నా it కూడా and she began to write. పట్టుకొని రాయడం మొదలు పెట్టింది. Pictures and videos of this. దీని గురించినటువంటి చిత్రాలు, వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. Completely healed and made whole. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. Somebody shout hallelujah. హల్లెలూయా అని చెప్తారా? I said hallelujah. హల్లెలూయా.